హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జగన్ ఏ1 అయితే విజయసాయి రెడ్డి ఏ2. మరి జగన్కు అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే విజయసాయి రెడ్డికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. అసలు ఎవరు ఊహించింది? ముఖ్యంగా దీని వెనకాల ఏంటి? విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని విడిచి బయటకు రాడు. గతంలోనే విజయసాయి రెడ్డి గారు చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి ఎక్కడికి వెళ్ళేది లేదు, ముఖ్యంగా ఇతర పార్టీలకు అస్సలు వెళ్ళను, నాపై వస్తున్న వార్తలని పచ్చి అబద్ధాలని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం వెనకాల మతలబు ఏంటి అనే రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్లో పేర్కొంది ఏంటంటే, దాదాపు 40 సంవత్సరాల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు రాజ్యసభకు పంపించారు, అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన మేలు మరవలేంది. అలాగే చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా విభేదాలున్నా ఫ్యామిలీ పరంగా ఎలాంటి విభేదాలు లేవు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉందంటూ ఓ ట్వీట్ అయితే చేశాడు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే చాలా అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన దాంట్లో, నేను ఇక ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళలేను, నేను వ్యవసాయం చేసుకొని బతుకుతాను అని చెప్తున్నాడు. అయితే ఒకటి మనం గమనిస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా సూట్ కేస్ కంపెనీలు పెట్టి రాజశేఖర రెడ్డి గారి హయాంలో అక్రమాస్తులు సంపాదించడంలో, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించడంలో ఈ విజయసాయి రెడ్డే ప్రముఖ పాత్ర పోషించాడు. ఇతను ఆడిటర్ కాబట్టి అక్రమంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సంపాదించడంలో ఈయన కీలక పాత్ర పోషించాడనే ఉద్దేశంతో ఇతన్ని, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని 16 నెలల పాటు జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఈయన ట్రావెల్ అయ్యారు. అంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాడు. ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది ఈ విజయసాయి రెడ్డి. మరి ఇలాంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఎందుకు ఇలాంటి సమయంలో, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతున్న సమయంలో, ఇప్పటికే 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఇప్పుడు ఈయన 4వోడు. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, ప్రముఖంగా వినబడుతున్న వార్త ఏంటంటే, కేసుల భయంతో. ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనే లేవు. ఇంకా దాదాపు 4 సంవత్సరాల పాటు, ఇంకా 4.5 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కూటమి ప్రభుత్వం పైన ఇప్పటికైతే ఎలాంటి నెగిటివ్ లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందంటే ఇంకా దానిపై క్లారిటీ అయితే లేదు. అందుకే కేసులకు భయపడే ఎట్లొకట్లా రాజకీయాల నుంచి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉండి, ముఖ్యంగా బీజేపీ అధిష్టానానికి దగ్గరవడం కోసం ఆయన మాస్టర్ ప్లాన్ వేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన ట్వీట్ను చూస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అంటున్నాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు స్నేహం ఎక్కడిది? ఆయన వయసు ఎక్కడ, ఈయన వయసు ఎక్కడ? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా దానికి వెటకారంగా, వ్యంగ్యంగా ట్వీట్లేస్తూ పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనడంలో కానీ, ఇలా పవన్ కళ్యాణ్ గారిపై చాలా విమర్శలు, ఆరోపణలు చేసిన వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి. వీళ్ళకు ఎప్పుడో నెల్లూరులో కాస్త పరిచయం ఉందేమో కావచ్చు, కానీ ఆయనతో ఈయనకు స్నేహం అనేది లేదు. ఉంటే నాగబాబు గారితో ఆ పరిచయం ఉండొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా విభేదాలున్న ఫ్యామిలీ పరంగా నేను సత్సంబంధాలు కొనసాగిస్తున్నాను అన్నాడు ఆయన. చనిపోయిన తారక రత్న భార్యకును విజయసాయి రెడ్డి ఈ ఫ్యామిలీకి బంధుత్వం ఉంది, చుట్టాలు వీళ్ళు. సో ఆ రకంగా అప్పుడు తారక రత్న చనిపోయినప్పుడు ఆ బాధ్యతనంతా మీదేసుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానీ అలాగే తారక రత్న ఫ్యామిలీ కానీ కలిసి ఆ కార్యక్రమాలు చేశారు. అలా చంద్రబాబు నాయుడు గారితో అప్పుడు చాలా క్లోజ్డ్గా మూవ్ అయ్యారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి పైన కొన్ని కామెంట్లు చేయడం మనం చూసాం. అయితే అలాంటి ఫ్యామిలీ రిలేషన్ తప్ప మొదటి నుంచి ఇటు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈయన చేసిన విమర్శలు ఇంకా ఎవరూ చేయలేదు. అలాగే ఈయన వ్యవసాయం చేసుకొని బతుకుతానంటున్నాడు. అసలు వాస్తవానికి తన ఆడిటరు, ఈయన వ్యవసాయం చేసుకొని బతికే ఛాన్స్ అసలు లేనే లేదు. కావాలని కొంతకాలం, దాదాపు 6 నెలల్లో కొంతకాలం అలా సైలెంట్గా ఉండి బీజేపీలో చేరబోతున్నాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూస్తే 3 వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు బయటకు వచ్చారు. మోపిదేవి వెంకటరమణ, అలాగే బీద మస్తాన్ రావు,
అలాగే ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు. ఇక తెలుగుదేశం పార్టీలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు చేరారు. ఈ విజయసాయి రెడ్డి కూడా బయటకు రావడానికి కేవలం ఈ కేసులకు భయపడే బయటకు వచ్చాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి A1 అయితే ఈయన A2, వీళ్ళిద్దరు లాయర్ ఒకటే, వీళ్ళిద్దరు కలిసే కోర్టుకు వెళ్ళాను. అయితే ఇప్పుడు బీజేపీ ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగా, ఎందుకంటే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, మొన్నటికి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఏంటంటే, కేంద్రంలో మాకు బలం ఉంది, ముఖ్యంగా రాజ్యసభలో మేము బలంగా ఉన్నాము, ఏదైనా బిల్లు పెట్టాలన్నా కూడా మా అవసరం కేంద్రానికి ఉంటుందని చెప్పారు. అందుకే బీజేపీ పక్కా ప్లాన్తో ఏదైతే మా బలం ఉందని పదే పదే చెప్తున్నారు కదా, ఆ బలాన్ని లేకుండా వీక్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి బీజేపీకి మద్దతు ఇవ్వడం కోసం, అంటే బీజేపీలో చేరడం కోసం, బ్యాక్ ఎండ్గా వర్క్ చేయడం కోసం ఏమైనా బయటకు వచ్చారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి బయటకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆ కేసుకు సంబంధించి ఎటువంటి పురోగతి లేదు, అప్డేట్స్ లేవు. అందుకే ఈ బీజేపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి జైలుకు పంపిస్తుందా అనే అనుమానాలు రావడంతో ముందు జాగ్రత్తతో జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి బీజేపీలో చేరడానికి ప్లాన్లో భాగంగా బయటకు వచ్చాడా అనే మరో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఈ విజయసాయి రెడ్డిని రాజీనామా చేయించి బయటకు పంపించి బీజేపీతో సఖ్యతగా ఉంటూ ఆ కేసు విషయంలో తనను తాను కాపాడుకుంటూ ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నాల్లో భాగంగా ఇదంతా స్కెచ్ నడుస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని విడిచి బయటకు రారు. మరి అలాంటి వ్యక్తి బయటకు వస్తున్నాడంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ ఉందనేదే వినపడుతున్న మాటలు.